శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్విగేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి గురించి నాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం 4 ముఖ్యమైన పనులు చేస్తారండి. వర్షాకాలం అంతా కూడా విరివిగా వర్షాలు పడి ఎక్కువగా తేమ ఏర్పడి రకరకాల మొక్కలు కూడా మొలిచి గ్రామ ప్రాంతాల్లో అనేకమైన బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు బాగా చేరి గ్రామాల్లో ప్రవేశించి అంటువ్యాధులకి కారణం అవుతాయి. అటువంటి ఆ సూక్ష్మక్రిములన్నీ కూడా ఈ భోగి మంటలలో ఈ వేడికి అవి నశిస్తాయి. సూక్ష్మక్రిముల నుంచి కొంత రక్షణ జరుగుతుంది ఈ భోగి మంట వల్ల. అదే భోగి మంటలో గోమయంతో చేసిన పిడికలు వేయడం వలన దాని నుంచి వచ్చే పొగ, ఆ వాయువు వలన అనేక సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఆ గాలి పీల్చడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఇళ్లల్లో పొలం పనులు చేసే పనిముట్లు కూడా పనికిరాని చాలా ఉండడం వల్ల ముచ్చిపోతాయండి. చాలా కాలం అవడం వల్ల చెడు వాసన కూడా దారితీస్తాయండి. ముక్కు వాసన కొడతాయి. కొన్ని గంపలు, తట్టలు, బళ్ళకి ఏర్పరిచే కమ్ములు అవన్నీ కూడా మూల పడేసి వాటి వల్ల దుర్గంధాలు వెలువడతాయి. వాటిని కూడా పూర్తిగా పరిశుద్ధం చేయడం వలన ఆ విధంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పరిశుద్ధి జరుగుతుంది ఇళ్లలో. భోగి మంటల నుంచి మనకి కొంత రక్షణ ఏర్పడుతుంది. అభ్యంగన స్నానం చేస్తారు. తల నుంచి శరీరం అంతా కూడా నూనె పూసుకొని అభ్యంగన స్నానం చేసినాడు మనిషికి ఉన్న అనేక దోషాలు నివారణ జరుగుతుందండి. సంవత్సరం అంతా కూడా కష్టపడతారు రైతులు. వారికి వెసులుబాటు దొరికేది ఈ నెలలోనే. ఎందుకంటే పంటలన్నీ చేతికొస్తాయి, ఇంటికి చేరుతాయి కనుక వారు కూడా విశ్రాంతి తీసుకుంటారు. ఆ శరీరానికి చక్కని ఆలంబనం చేకూరుతుంది ఈ యొక్క అభ్యంగన స్నానం వలన. దానితో పాటు శరీరంలో ఉన్న అనేక జాడ్యాలు కూడా తొలగిపోతాయి. చేదు మందు తీసుకుంటారు. ఆ చేదు మందు ఈ 3 రోజులు అనేక రకాలైన పిండి వంటలు తింటారు కనుక కడుపులో ఎటువంటి పాయిజన్ కాకుండా అది త్వరగా జీర్ణం అవడానికి, పొట్ట నుంచి ఎటువంటి రుగ్మతలు రాకుండా ఈ చేదును స్వీకరిస్తారు. అలాగే సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు అంటూ పోస్తారండి. చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి సాయంత్రం పిల్లలకు స్నానం చేపించి ముస్తాబు చేసి వారిని ఒక చోట కూర్చోబెట్టి చక్కగా ఆ భోగి పళ్ళను ఇలా దోశలు పట్టి శిరస్సుపై వేస్తారు ఆశీర్వాదంగా. ఆ పళ్ళు పోయడం వలన పిల్లలకి ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయనేది మన యొక్క ప్రగాఢమైన నమ్మకం. భోగిని చక్కగా మనకి పంటలన్నీ చేతికొచ్చిన తర్వాత 3 రోజులు జరుపుకునే ఈ పండగల్లో మొదటి రోజుగా భోగిని ఈ విధంగా జరుపుకుంటారు. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉల్లాసంగా ఈ భోగిని జరుపుకొని మరుసటి రోజు సంక్రాంతి కోసం సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తారు. భోగి గురించి నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీరు పూర్తిగా చూసి ఆస్వాదించారు.